నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా కొవ్వూరు నియోజకవర్గంలోని ఏబిఎన్ పిఆర్ఆర్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తోందని దుర్గేష్ పేర్కొన్నారు. జాబ్ మేళాలో ఇప్పటికే 600 మంది యువత ఉద్యోగాలు సాధించారని, అత్యధికంగా 5 లక్షల వార్షిక వేతనంతో ఒక అభ్యర్థి హెచ్సిఎల్లో జాబ్ సాధించారని ఈ సందర్భంగా మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 39 ప్రముఖ కంపెనీలు పాల్గొని తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. జాబ్ మేళాలో 600 ఎంపికైన వారు జీవితంలో స్థిరపడాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అకాడమిక్ విద్యతో పాటు ఆయా పరిశ్రమలు, కంపెనీలు, ఆర్గనైజేషన్కు అవసరమైన సాంకేతిక నైపుణ్యత నేర్చుకోవటం వల్ల ఉద్యోగ అవకాశాలు వేగంగా వస్తాయన్నారు. ప్రపంచమంతా ప్రస్తుతము స్కిల్ చుట్టూ తిరుగుతుందని, ఎంత సాంకేతిక నైపుణ్యత మన వద్ద ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు వారి క్వాలిఫికేషన్ ఆధారంగా ఆయా ఉద్యోగాలు అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ నేడు కొవ్వూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెద్ద కంపెనీలు రావటం వల్ల స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఆర్డీఓ రాణి సుస్మిత, వికాస్ అధికారి కె లచ్చారావు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఇవాళ దేశ విదేశాలు తిరుగుతూ అమెరికా కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది కంపెనీస్తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి కంపెనీలు కనుక మీరు ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలకి ఏ విధంగా సహకారం అందించాలనేటువంటి దాని మీద పూర్తిగా కూడా సహకారం ఇస్తామని చెప్పిన ఆలోచనతోటి ఈ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తే ఒక పక్కనే ఆదాయం రాష్ట్రానికి రావడంతో పాటు నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పిన ఒక ఆలోచనతో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా యువకులంతా కూడా ఈ రోజున మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులు యువతంతా కూడా ఇక్కడ అవకాశాలు తక్కువ ఉండి ఇతర ప్రాంతాలకు కానీ లేదా ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలకి మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అవకాశాలు కల్పించాలి. ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు తక్కువగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వివిధ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రప్పించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలని జయంగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కూడా 5 లక్షల రూపాయల జీతంతో హెచ్సిఎల్లో ఒకరికి జాబ్ కూడా వచ్చిన సందర్భాన్ని కూడా తెలియజెప్తున్నారు. దీన్ని చూస్తుంటే ఇది ఏ ఉద్దేశంతో అయితే ఏర్పరిచారో, ఏ రకమైనటువంటి ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో దాని తాలూకు స్ఫూర్తి అందరూ అందిపుచ్చుకున్నట్టుగా కనబడతా ఉంది, సఫలీకృతం అవుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇంతమంది ఇందులో పాలు పంచుకోవటం, చాలా మందికి ఉద్యోగాలు రావటం, ఏదైతే శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరికీ కూడా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతోటి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది.